ఆడదానికి అడుగడుగున అన్యాయమే జరుగుతుందంటూ రోడ్డెక్కిందో బాధితురాలు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగింది. న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఇంతకీ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి? రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా ఒక్కటయ్యారు. ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి. పెళ్లి మాటెత్తేసరికి ప్రియుడు పత్తా లేకుండా పోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటుంది బాధితురాలు. ప్రియుడిని నిలదీస్తే శీలానికి 2 లక్షలు వెలకట్టాడని వాపోతోంది అభాగ్యురాలు. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం పరిధిలో జరిగింది దారుణం. గ్రామానికి చెందిన గుత్తుల శ్రీను అదే గ్రామంలో ఉండే యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ హద్దులు దాటింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో శారీరకంగా ఒకటయ్యారు. ఫలితంగా అమ్మాయి గర్భవతి అయింది. దీంతో ప్రియురాలు పెళ్లి కోసం పట్టుపట్టింది. ఆలస్యం చేయొద్దని వేడుకుంది. కానీ ఆ ప్రియుడు నయవంచకుడయ్యాడు. పెళ్లి అనగానే తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రియుడు మోసం చేశాడని గుర్తించిన బాధితురాలు ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రియుడు దిగొచ్చాడు. పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదు. కానీ 2 లక్షలు ఇస్తా, జరిగింది మర్చిపో అంటూ బేరమాడాడు. దీంతో ఆ యువతి షాక్ అయింది. శీలానికి 2 లక్షలు వెలకట్టారంటోంది బాధితురాలు. గుత్తుల శ్రీనును అరెస్ట్ చేయలేదంటూ బాధితురాలు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళనకు దిగింది. పిలిచి వారిద్దరూ కూడా బయట సెటిల్ చేసుకోండి, లేదంటే ఈ కేసు మేము పాత పిటిషన్ తీసేస్తాం, కొత్త పిటిషన్ ఎలా చేయమని చెప్పి కూడా రాత్రి పాపని రేపు ఎలా చేశారని చెప్పి సీఏ గారు ఎస్ఐ గారు కూడా అడిగారని. గుత్తుల శ్రీనుని అదుపులోకి తీసుకుని విచారణ జరిపామని, బాధితురాలకి న్యాయం చేస్తామని అంటున్నారు పోలీసులు. ఫస్ట్ కంప్లైంట్, 2వ కంప్లైంట్ కూడా ఇచ్చారండి. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుసుకోవడానికి పోలీసు వాళ్ళకి అవకాశం కోసం ఒకసారి ప్రాథమిక విచారణ చేయమంటే ఒకసారి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నయవంచకుడు నమ్మించి మోసం చేయడంతో ఈ అభాగ్యురాలు ఇలా రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ అమ్మాయికి పోలీసులు న్యాయం చేస్తారా? చూడాలి.